చంద్రబాబు నాయుడు గారేమో కొబ్బరికాయ కొట్టి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి అంటారు. నేనైతే దృశ్యాలు చూపించాను కదా. ఆల్రెడీ 5 కాలేజీలు ప్రారంభమైపోయాయి కదా. నిర్మాణ దశ పూర్తి చేసుకున్నటువంటి కాలేజీల దృశ్యాలు కూడా చూపించాను కదా. కానీ ఎల్లో మీడియా కూడా చంద్రబాబు నాయుడు గారికి వంత పాడుతూ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి 6,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలని జర్నలిజం విలువలను కిరోసిన్ పోసి తగలబెట్టేసినటువంటి రాధాకృష్ణ గారు నిలదీస్తారు. మెడికల్ కాలేజీలు అమ్మేయడమే కరెక్ట్ అని తన పత్రికలో రాస్తారు. అమరావతిలో పేదలకు సెంటు స్థలం ఇస్తే సెంటు కంపంటూ వార్త రాసిన రాధాకృష్ణ గారు మరోసారి తన కంపునంతా చూపించారు. పేదవాడికి వైద్య విద్య అక్కర్లేదట, పేదవాడికి ఉచితంగా కార్పొరేట్ వైద్యం అవసరం లేదట, 1,00,000 కోట్ల ప్రభుత్వ ఆస్తి వద్ద అసలు మనకు వద్దట. అయ్యా రాధాకృష్ణ గారు, చంద్రబాబు 1,00,000 కోట్లు అప్పులు తెచ్చి దాదాపు 2,00,000 కోట్లు ఇప్పటికి 2,00,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అమరావతి నీళ్లలో పోస్తుంటే మీ దృష్టిలో అది తప్పు కాదు. కానీ మెడికల్ కాలేజీలకు 6,000 కోట్లు ఖర్చు చేయటం మహాపాపం. ఇదేనా మీ నీతి? చంద్రబాబు తెచ్చిన 2,00,000 కోట్లలో కనీసం 6,000 కోట్లు ఖర్చు పెట్టలేరా? ఆ 2,00,000 కోట్లు ఏమైపోయాయని ఎప్పుడైనా మీరు నిలదీశారా? మీరు చంద్రబాబుకు డప్పు కొడుతున్నారని మేము కొట్టలేంగా. అసలు ఆ 2,00,000 కోట్లు ఏమైపోయాయి, ఎవరి జేబులోకి పోయాయి? దీనిపై జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. మేము చేసిన 5 సంవత్సరాలలో మేము 3,32,671 కోట్ల అప్పు చేస్తే ఈయన 2 ఏళ్ళ లోపే చేసిన అప్పు 2 ఏళ్ళు కూడా ఇంకా కాల చేసిన అప్పు 1,91,361 కోట్లు, అంటే 57.5% అప్పులు. మేము 5 ఏళ్లలో చేసిన అప్పుకు ఈయన 57.5% అప్పులు ఈ 16-17 నెలల్లో చేసేసినాడు. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోతా ఉన్నాయి? ప్రజలకు ఏమో పథకాలు రావడంలా, ప్రజల జోబీ లేకపోవడంలా. మీ డబ్బులన్నీ కూడా దోచుకో, పంచుకో, తినుకో అని మీరు మీ వాళ్ళు మీ జోబీలోకి పోతూ ఉన్నాయి. కాబట్టే రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గుదల కనిపిస్తూ ఉంది. మీ సొంత ఆదాయాలు మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. అందుకనే రాష్ట్రం తిరోగమనంలో ఉంది. ఈరోజు అనంతపురంలో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు గారు నిర్వహించినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభ నిజంగానే సూపర్ హిట్ అయిందా? అరకొరగా అమలు చేసినటువంటి పథకాలు కొన్ని, అసలు ఊసేలేని పథకాలు మరికొన్ని, ఇక మేనిఫెస్టోలోని 143 143 హామీల్లో ఎన్ని నెరవేర్చారో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరూ ఒకేసారి చెప్పాలి. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. నిజంగా సూపర్ 6 సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది, ప్రజలందరికీ కూడా తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు నిజంగా ఎలా ఉంటాయి అన్నది అనంతపూర్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈరోజు అడ్వర్టైజ్మెంట్ ఏమి ఇచ్చినాడో ఒకసారి చూద్దాం. ఈరోజు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ సూపర్ 6 సూపర్ హిట్ చూస్తే కింద గమనించండి ఫోటోలు. 50 ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన ఎగిరిపోయింది. ఆడబిడ్డ నిధి నెల 1,500, సంవత్సరానికి 18 ఎగిరిపోయింది. ఆ ప్లేస్లో క్యాంటీన్లు వచ్చినాయి. 50 ఏళ్ళకే పెన్షన్ అనేది ప్రస్తావన ఎగిరిపోయింది పూర్తిగా. నిరుద్యోగ భృతి అనేది 3,000 అనేది పోయింది. సూపర్ 6 సూపర్ 7 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ఆ రోజు అడ్వర్టైజ్మెంటు, ఈరోజు అడ్వర్టైజ్మెంటు, ఇది ఏ లెవెల్లో మోసం అనాలా, ఏ లెవెల్లో అబద్ధం అని చెప్పాలా? నిజంగా ఈ మనిషి ఏమని చెప్పాలో మీరే చెప్పండి. కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ఇంకొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? చెప్పండి, మీరే చెప్పండి. అంటే ఫ్లాప్ సినిమాకు సక్సెస్ మీట్ పెట్టినట్టుందని జగన్మోహన్ రెడ్డి గారు అన్న నేపథ్యంలో 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, మ్యాటర్ వీక్, పబ్లిసిటీ పీక్. క్వశ్చన్ నెంబర్ 1, ఆడబిడ్డ నిధి కింద రాష్ట్రంలో ఏ ఒక్క మహిళకైనా నెలకు 1,500 ఇవ్వలేదు అంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 2, ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు 2 ఏళ్లలో 36,000 ఎగ్గొట్టారు అంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 3, నిరుద్యోగ భృతి కింద రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడికి నెలకి 3,000 ఇవ్వలేదంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా.
క్వశ్చన్ నెంబర్ 4, 2 ఏళ్లలో నిరుద్యోగ భృతి కింద ఒక్కో యువకుడికి 72,000 బాకీ పడ్డారంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏడాదిన్నర పాలనలో ఒక్క ఉద్యోగము కల్పించలేదంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు 4,000 పెన్షన్ అని హామీ ఇచ్చి ఎగ్గొట్టారంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 7, రైతులకు 2 ఏళ్లలో 40,000 ఇవ్వాల్సి ఉంటే కేవలం 5,000 మాత్రమే విధించారు అంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 1,50,00,000 కుటుంబాలకు 5 సిలిండర్లు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటిదాకా ఒక్కటే ఇచ్చారు అంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 9, చదువుకునే ప్రతి పిల్లాడికి 15,000 అని చెప్పి 30 లక్షల మంది పిల్లలకు యగనామం పెట్టారంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. క్వశ్చన్ నెంబర్ 10, బస్సులో మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణం అని చెప్పి ఎక్కడికక్కడ ఆంక్షలు పెట్టేశారంటే మీ సూపర్ 6 హరిహర వీరమల్లే కదా. రైట్, ఈ అంశాలన్నిటిపైన చర్చించబోతున్నాం.